Hello everyone, this is Raju Madila and you're watching Explore with Raju. Starting a YouTube channel and exploring the world has always been my dream. But as time flew by, I realized it's been 8 long years since the dream began. And today I have finally decided to make it real. This is my first vlog and I'm so excited to begin this journey with all of you. So please support me by subscribing to my channel. Your love and encouragement will give me the energy and motivation to create even more amazing videos for you all. Alright then, let's dive into the video. Explore with Raju begins now. ట్రైన్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ 8:30కి ఇచ్చాపురం వస్తుంది. నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళాలన్నా సరే విజయనగరం వరకు ఈ ట్రైన్లోనే వెళ్ళి బస్సు నుంచి విజయనగరం టు వైజాగ్ వెళ్తుంటాను. సో B2 30 మన సీట్ ఇక్కడ. బహుదా నది ఇచ్చాపురంలో ఫేమస్. సో చూసారు కదా, పొలాలన్నీ చాలా గ్రీనరీగా ఉన్నాయి. వర్షాలు బాగా పడ్డాయి ఇటువైపు. చూస్తున్నారు చాలా గ్రీనరీ. పంట అందరికి ఎలా వస్తుందో తెలియదు. ఇక మీదట వర్షాలు ఆగితే చాలా బాగుంటుంది, పంటకు చాలా మంచిదని చెప్తున్నారు అనమాట. నమస్తే మీ అందరికీ. బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజు మధ్య వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ రాజు. సో బేసిక్గా నేను దివాళీ హాలిడేస్కి ఇంటికి వెళ్ళడం జరిగింది. హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. నేను వైజాగ్లో ఉంటాను. మా ఓన్ ప్రాపర్ ప్లేస్ అయితే ఇచ్చాపురం. ఆఫ్టర్ కంప్లీటింగ్ 3 days హియర్ ఐ హ్యావ్ టు మూవ్. సో ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది.
సో ఇప్పుడైతే పలాస రీచ్ అయ్యాం. పలాస నుంచి ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇది పలాస స్టేషన్. సో ఇప్పుడు నోపూడి జంక్షన్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ స్టేషన్కి పనులు అయితే జరుగుతున్నాయి. స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో డెవలప్ చేస్తున్నారు. మొత్తం అయితే చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వైపు. శ్రీకాకుళం స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకో 1 అవర్. ఈ 1 అవర్లో విజయనగరం రీచ్ అయిపోతాం. I was standing, staying still, never said what I feel, and every time I took the blame, carried all this quiet shame, 'cause all the pressure in my chest, I've gotta fight to catch my breath, when every step still feels the same, trying not to break. Where do I go from here? Maybe I'll disappear. If I don't try, I'll never know. I'm waiting on you. Where do I go from here? There will be no more tears. Kill the doubt, feed the fire, hear the voice inside. సో వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తుంటారు. ఎవరైనా టికెట్ తీసుకోకపోతే ఫైన్లు మామూలుగా రాయరు. మ్యాక్స్ ఒక 5 minutes వాక్ చేస్తే మనం కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ బస్ క్యాచ్ చేసి డైరెక్ట్ చలో విశాఖపట్నం. ఇది మన విజయనగరం స్టేజ్ అవుట్ సైడ్. చాలా దగ్గరే. బట్ తెలియని వాళ్ళు ఏంటంటే ఈ ఆటో వాళ్ళు 20 రూపాయలు 50 రూపాయలు ఛార్జ్ చేసేస్తారు అనవసరం అయితే. సో ఇది ఎంట్రన్స్ విజయనగరం అయితే. రెస్టారెంట్ బయట విజయనగరం స్టేషన్ బయట అయితే ఇది ఉంటుంది. మనకి ఫుడ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బాబోయ్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు. సో ఇలా స్టేషన్ బయట సైడ్ వచ్చి రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా ఒక 200 meters ఉంటుంది డిస్టెన్స్. ఆ 200 మనం వెళ్తే కాంప్లెక్స్ వచ్చేస్తుంది ఇంకా. సో అలా వస్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఫోర్త్ సిటీ సెంట్రల్ అని ఇక్కడ ఉంటుంది. సో ఇది ఒక 2-3 years అవుతుంది. ఇది క్రాస్ అయ్యి లెఫ్ట్ వెళ్తే మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. సో వచ్చేసాం. ఇది బస్సు వస్తుంది. ఈ లెఫ్ట్కి వెళ్తే చాలు. ఇంకొక 50 meters 100 meters వెళ్ళినట్టయితే మనకి విజయనగరం కాంప్లెక్స్ వచ్చేస్తుంది. అక్కడ బస్సులు అన్నీ ఉంటాయి. ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఆ చివరిలో మనకి వైజాగ్ నాన్ స్టాప్ బస్సెస్ అయితే ఉంటాయి అవైలబుల్గా. సంక్రాంతి దసరా సీజన్ అయితే అసలు వైజాగ్లోనే దిగి అటు నుంచి అటు వెళ్ళిపోవడం బెటర్. ఇలా అయితే మనకి ఎందుకంటే పండగ సీజన్లో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఈవెన్ బస్సెస్ అయితే అసలు సీట్స్ ఖాళీగా ఉండవు. ఇది మన ఆర్టీసీ కాంప్లెక్స్. సో ఇక్కడికి వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోండి. వైజాగ్ ఒకటి లోన్ ఇచ్చేస్తారా? సో ఇక్కడైతే నార్మల్గా లోన్ టికెట్స్ ఇస్తా అన్నారు. అందుకని నేను లోన్కి వెళ్ళి టికెట్ కలెక్ట్ చేసుకుంటాను.
ఫైనల్లీ సీట్ అయితే దొరికేసింది మనకి. ఇంకా చలో వైజాగ్. ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చాను. జస్ట్ ఇప్పుడే రూమ్కి రీచ్ అయ్యా. సో hope you guys enjoyed and liked the video. So see you all in the next coming vlog. Thank you.